అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే పీడీ యాక్ట్. పీడీ యాక్ట్ మనం న్యూస్లో చాలాసార్లు చూస్తుంటాం. పోలీసులు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఏంటంటే మేము పీడీ యాక్ట్ పెడతాం, పీడీ యాక్ట్ పెట్టి లోపలికి పంపిస్తాం, జైల్లో పంపిస్తాం, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. అసలు పీడీ యాక్ట్ అంటే ఏంటి? పీడీ అంటే ఏంటి? పీడీ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే ముందస్తుగా కస్టడీలో తీసుకోవడం, ముందస్తుగా వాళ్ళని అరెస్ట్ చేయడం, ముందస్తుగా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం. ఇది పీడీ యాక్ట్కి సంబంధించిన ఒక సారాంశం. సరే, పీడీ యాక్ట్ సపరేట్ చట్టాలు ఏమైనా ఉన్నాయా అంటే, దేశంలో పలు రాష్ట్రాలు పలు రకాల చట్టాలు పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్లో ఒక చట్టం ఉంటుంది, మనకు కర్ణాటకలో చట్టం ఉంటుంది, గుజరాత్లో ఒక చట్టం ఉంటుంది. ఇలా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల చట్టాలు ఉంటాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఏపీ తెలంగాణకు ఫస్ట్ టైం 1986లో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత 2018లో తెలంగాణ రాష్ట్రంలో దాన్ని కొంత అమెండ్ చేయడం జరిగింది. 13 రకాల నేరాలను పీడీ చట్టంలోకి తేవడం జరిగింది. ఈరోజు దేశం మొత్తంలో ఎక్కువ పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. పలు సందర్భాల్లో గౌరవ న్యాయస్థానం కూడా ఈ విషయాన్ని తెలియజెప్పింది. ఇక్కడ పీడీ యాక్ట్లో ఎవరిని అరెస్ట్ చేస్తారు, అసలు అరెస్ట్ చేసే ప్రొసీజర్ ఏంటి, పీడీ యాక్ట్ తీసేయాలంటే ఎట్లా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఒక నేరాన్ని ఒకటి కంటే ఎక్కువ సార్లు అంటే 2 సార్లు 3 సార్లు చేస్తూ ఉన్నారనుకోండి, సిమిలర్ అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు, లేక అఫెన్సెస్ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి స్థానిక పోలీస్ స్టేషన్ వారు ఎస్పీ కానీ ఆ సంబంధిత కమిషనర్ కానీ పోలీస్ కమిషనర్ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఒక ఫైల్ పంపిస్తారు. దాన్ని వాళ్ళు అప్రూవ్ చేస్తే కలెక్టర్ గారు సైన్ పెట్టి వారిని జైలుకు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం వాళ్ళని ముందుగానే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. తర్వాత ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పరుస్తుంది, సలహా కమిటీ అంటారు దాన్ని. దాని ముందు ఈ అప్లికేషన్లను ప్రజెంట్ చేస్తారు. అప్పుడు అసలు ఈ పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం సరైన పద్ధత కాదా చూస్తారు. సరైన పద్ధతి అంటే జైలు ఉంచుతారు, కాదు అంటే రిలీజ్ చేసి పంపిస్తారు. సరే, పీడీ యాక్ట్ సంబంధించి ఎన్ని రోజులు జైల్లో ఉండొచ్చు అంటే 3 నెలల నుంచి దాదాపు 1 year 12 months వరకు జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. సరే, పీడీ యాక్ట్ తీసేయాలంటే ఎట్లా? మన మీద పెట్ట పీడీ యాక్ట్ అక్రమం తెలిసింది. ఎట్లా అంటే ఆ రాష్ట్రంలోని హైకోర్టుకు పోయి రిట్ పిటిషన్ చేసుకోగలిగితే చాలా కేసుల్లో పీడీ యాక్ట్ తీసేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది. రిలీజ్ చేయడానికి అవకాశం. ఇప్పుడు ఒక వ్యక్తి 1-2 సందర్భాలు తప్పు చేసినంత మాత్రాన ఎప్పుడు చేస్తారనుకోవడం చాలా అన్కాన్స్టిట్యూషనల్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పీడీ యాక్ట్ ఎక్కువ ఎవరి మీద పెడుతున్నారంటే ప్రతిపక్ష పార్టీల వాళ్ళ మీద, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద, దురుద్దేశంగా లేకపోతే అక్రమాలను ప్రశ్నించిన వాళ్ళ మీద, ఇలా ఇంకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ మీద రకరకాల విషయాల మీద పెడుతూ ఉంటారు. ఇటు పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు జైల్లో మగ్గిపోతూ హైకోర్టు పోయే స్తోమత లేక ఇలా వాళ్ళు వేధింపులకు గురవుతారు, వాళ్ళు అనగదొక్కబడతారు అని కొంత కుట్ర కూడా పడుతుండొచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ పీడీ యాక్ట్ అనేది ఆర్టికల్ 21 ఏదైతే ఉందో, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, దీనికి సంబంధించి వైలేషనే. ఇందులో ఎటువంటి వేరేది లేదు. జీవించే హక్కును కూడా హరిస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి జ్యుడిషియరీ కాకుండా మిగతా మెకానిజం ఏదైతే ఉందో, పోలీసు, ఎస్పీ, కలెక్టర్ ఈ విధంగా పోయి అరెస్ట్ చేసి ఇలా జైల్లో పెట్టడం ఇది కంప్లీట్గా అన్కాన్స్టిట్యూషనల్. ఇలా చేసుకుంటూ పోతే ప్రజలు తమ జీవించే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చట్టాన్ని అందరూ తెలుసుకోండి. పీడీ యాక్ట్ పెట్టిన వెంటనే వీలైనంత వరకు హైకోర్టుకు పోయి రిట్ పిటిషన్ వేసుకోగలిగితే ఆ అక్రమాల నుంచి మీరు బయటపడవచ్చు, ఆ జైలు జీవితం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోగలరు. ధన్యవాదాలు.